నేను మీ పారు. ఇవేంటి వన్నిటితో ఎలా వచ్చాను వీడియో ముందు అనుకుంటున్నారా? మరి సంక్రాంతి పండగ వస్తుంది కదండి. మా పెద్దన్నయ్య మా ఇంటికి వచ్చి పండగకి పిలవడానికి వస్తారండి. ఇదిగోండి, నాకు ఒక చీర తీసుకొచ్చారు. బాగుందా? ఇదొక చీర, దానికి జాకెట్ పీస్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొక చీర, ఇదిగోండి, ఇదొక చీర. ఇలా 2 సారీస్ తీసుకొచ్చారు. నెక్స్ట్ నైటీస్ కూడా తీసుకొచ్చారు. 2 బాగున్నాయండి, చూడండి. నెక్స్ట్ ఇవే కాకుండా నాకు డబ్బులు కూడా ఇస్తారు. 5000 ఇచ్చారు. గాజులు వేసుకోమని మళ్ళీ 200 చేతిలో పెట్టారు అన్నయ్య. సో వాళ్ళు చాలా గ్రేట్ అండి. నాకు పండగ అంటే మరి ఇదే చాలా ఎక్కువ వచ్చేస్తాయి. ఇదిగో, నాకు ఎప్పుడైనా హెడేక్ వస్తుంది అనేసి ట్యాబ్లెట్లు కూడా తీసుకొస్తారు. నెక్స్ట్ హ్యాండ్ పెయిన్ అని పెయిన్ కిల్లర్ కూడా తీసుకొస్తారు, ఆయింట్మెంట్స్. నెక్స్ట్ వాళ్ళ డ్యూటీలో క్లాత్ ఇస్తారనమాట. ఈ క్లాత్తో ఏదైనా కుట్టుకోవచ్చు, తీసుకొస్తారు. మా అన్నయ్య పోర్ట్ ట్రస్ట్ కదా, ఇదిగోండి ఈ క్లాత్స్ ఇవన్నీ ఇస్తారు నాకు. అంతేకాకుండా ఇంకా ప్రతి ఇయర్ ఇలాగే ఇస్తుంటారు. సో ఇది పిల్లల కోసం స్నాక్స్. చూడండి ఎన్ని తీసుకొచ్చారంటే, ఇక పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఎగిరి గెంతులు వేస్తారండి. ఇదిగోండి స్నాక్స్. ఇక మాకు అలా స్నాక్స్ పిల్లలకు పెట్టడానికి స్కూల్కి సరిపడిపోతాయి. ఇక నూడిల్స్ చూసారా, బాబోయ్ ఎన్ని తీసుకొచ్చారో అంటారు పిల్లలు. సో ప్రతి ఇయర్ ఇలాగే తీసుకొస్తారు స్నాక్స్. వీటికే చాలా వాళ్ళు ఎక్స్పెన్స్ చేస్తారు. ఇక ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఇవి రేగు పళ్ళు, నెక్స్ట్ ఏమో ఆరెంజెస్. చెప్పాను కదా, డబ్బులు కూడా 5000 రూపీస్ అండ్ 200 గాజులకు కూడా ఇచ్చారు. సో ఇంకేముందండి, పండగ నా మీదకి వచ్చినట్టే. ఇవన్నీ మరి నాకు స్టిచ్చింగ్ రాదు తెలుసా, నేనే జాకెట్ కుట్టుకుంటాను. చీర అయితే నాకు నచ్చింది. నాకు అమ్మ నాన్న లేరండి. చిన్నప్పుడే నేను ఫస్ట్ స్టాండర్డ్లోకి వెళ్ళాననగా నాన్నగారు చనిపోయారు. సో అప్పుడు మా అన్నయ్య ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు. ఇక తాను కూడా చదువు ఆపేసి నాన్న ఉద్యోగం చేస్తూ, ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, తర్వాత డాడీ జాబ్ వచ్చిందండి, బీపీటీ అండి మా అన్నయ్య. సో మా వదిన కూడా చాలా మంచిదే. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా నేను మా వదినతో షేర్ చేసుకుంటూ ఉంటాను. తను నిజంగా చెప్తున్నాను, నేను తను పెళ్ళైన దగ్గర నుండి చూస్తాను. తను చాలా నెమ్మదిగా ఉంటుంది, చాలా మంచిదండి. మంచిగానే మాట్లాడుతుంది అన్నీని. నిజంగా అలా మనకి మంచిగా చెప్పే మనుషులు దొరకడం ఈ జీవితానికి చాలండి. నా కష్టాన్నైనా ఇష్టాన్నైనా తనతో పంచుకుంటుంటాను ఎక్కువగా. నాకు 2 అన్నయ్యలు 2 అక్కలు ఉన్నారు, నేనే లాస్ట్. ఇది నాకు పెద్దన్న ఇస్తారు, పెద్ద వదిన వచ్చి. అంతేనండి. ఇంకా ఇంకేముందండి, పండగ వస్తుందా మరి మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో. మరి ఏం చేస్తారు, మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మీకు ఇలాంటి అన్నయ్య ఉంటే నాకు కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.